హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కొబ్బరి లడ్లు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఈ సన్నగా ముక్కలు కోసుకోవాలి. తురుముకునేది ఉంటే తురుముకోండి. మీరు నా కాడ తురుముకునేది లేదు కాబట్టి నేను మిక్సీ వేసుకుంటాను. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు వీటిల్ని. మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకోవచ్చు. మీ కాడ ఇలాగ మిగిలిపోయి ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం సన్నగా అన్నీ. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ వేసుకుందాము. మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పడతాం అయింది కదా. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి ఎలా చేసుకోవాలి పొడిలాగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకి ఒక బాండీ పెట్టుకొని ఈ కొబ్బరి పొడిని డ్రైగా వేపుకుందాం. ఇది పచ్చి స్మెల్ పోయేదాకా వేపుకుందాం డ్రైగా. సిమ్లో పెట్టుకొని వేపుకోండి, లేకపోతే మాడిపోద్ది. ఇది మీడియం ఫ్లేమ్, మరీ స్లిమ్ కూడా కాదు. ఒక 10 నిమిషాలు వేపుకుందాము. ఇప్పుడిప్పుడే డ్రై అవుతుంది. ఇది చూడండి డ్రై అవుతుంది ఇప్పుడిప్పుడే. ఒక టెంకాయ చెప్పకి 1/4 కేజీ బెల్లం సరిపోయిద్ది. నేను ఆల్రెడీ దాన్ని పగలగొట్టాను. బెల్లాన్ని తురుముకొని పెట్టుకోండి మీరు. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాము. తురుముకున్న బెల్లాన్ని వేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. బెల్లం ఇదంతా కరిగాక వడగట్టుకుందాము ఈ బెల్లాన్ని. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న ముక్కలు. ఈ మొత్తం కరిగాక వడగట్టుకుందాము. కరగనిచ్చుకొని సిమ్లో పెట్టి కరగనిచ్చుకోండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వడగట్టుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. మళ్ళీ అదే బాండీని కడిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాము. ఇప్పుడు ఆ పాకాన్ని పోసుకుందాం. మళ్ళీ వడగట్టుకున్న పాకాన్ని. వడగట్టుకోకపోతే దాంట్లో ఇసుక ఏమన్నా ఉంటాయండి, వడగట్టుకోండి మీరు. ఇప్పుడు దీన్ని పాకానికి రానివ్వాలి. ఇలా తిప్పుతూ ఉంటే పాకం తొందరగా వచ్చింది. చూడండి పాకం వచ్చేసింది. ఇదిగో మీరు కావాలంటే ఇదిగో ఇలా అనుకోండి, అలా వస్తే సరిపోద్ది. ఒక 1/2 స్పూన్ యాలక్కాయల పొడి, ఫ్లేవర్ బాగుండిద్ది. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి అంతా వేసేసుకుందాము మొత్తం దీంట్లోకి.
ఇప్పుడు వేసేసుకొని మొత్తం కలబెట్టేసుకుందాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలా కలబెట్టుకున్నాక చల్లార్చుకుందాం. ఇప్పుడు చల్లారిపోయింది కదా, కొద్దిగా ఆయిల్ రాసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ 2 చేతులకు రాసుకోండి. కొద్ది తీసుకొని లడ్డూలాగా చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుందాము. పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు కానీ క్యారేజీ బాక్స్లో పెట్టి పంపించండి, ఇష్టంగా తింటారు. తినని వాళ్ళకి ఇలా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్లు రెడీ.